అందరికీ జై భీమ్. ఈ పస్నూరి పంచ్ పుస్తకంలో నేను ఏం రాసినో వక్తలంతా చాలా ప్రేమతోటి నా మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమతోటి వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను ఇది రాయడానికి ఈ పాలకులే కారణం. వాస్తవానికి గడిచిన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలన కావచ్చు, తర్వాత వచ్చిన పాలన కావచ్చు, ఈ పాలకులే నాతో ఇది రాయించిళ్ళు. వారికి ధన్యవాదాలు ముఖ్యంగా. తర్వాత నాకు స్ఫూర్తి అలిశెట్టి ప్రభాకర్ గారు, అరుణ్ సాగర్ గారు, సతీష్ చంద్ర గారు, ఇప్పటిదాకా చెప్పిన దేవిప్రియ గారు, వారందరూ రాసినటువంటి దానివల్లనే అవి చదవడం వల్ల ఈ లోకానికి ఏమన్నా చెప్పచ్చు అని చెప్పి రాసిన. ఇందులో ఒక పంచ్ చెప్పాలి మీకు. మోడీవి దుస్తులు, కేసీఆర్వి ఆస్తులు, ప్రజలవి పస్తులు. వాళ్ళది బంగారు తెలంగాణ, మనది బాధల తెలంగాణ. ఏందో ఒకటే తెలంగాణ రకరకాలుగా కనిపిస్తున్నది. వాళ్ళే మనమే. ఇట్లాంటి పంచులు ఇందులో ఉన్నాయి. కులం మీద కావచ్చు, మతం మీద కావచ్చు, మతోన్మాదం మీద కావచ్చు, పాలకుల మీద కావచ్చు, అందరి మీద కూడా రాసిన. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు యశోద హాస్పిటల్ పోయి పరామర్శిస్తే ఇగో లేనోడు ఇంటి దాకా అయినా వస్తాడు, ఇగో ఉన్నోడు రాజ్భవన్ కూడా రాడని రాసిన. సో అట్లాంటి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నన్ను ఈ దిశగా రాయడానికి స్కోప్ కలిగించినటువంటి పత్రికలు మా వరంగల్ హనంకొండ నుండి బొల్లేపల్లి కిషన్ అనే నా మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు, ఆయన గంటారావం అనే ఒక ఆన్లైన్ పత్రిక నడుపుతున్నాడు. ఇప్పుడు కూడా వస్తున్నది ఆ పత్రిక. అప్పుడు కోవిడ్ టైంలో 2021 టైంలో అన్న మీరు రాస్తే బాగుంటుంది అని చెప్పి అంటే అప్పుడు రాసినటువంటి పంచులు కొన్ని. తర్వాత కొంగర మహేష్ అని నా మిత్రుడు అద్దం అనేటటువంటి పత్రికను నడిపినప్పుడు ఆ పత్రికలో కూడా ఈ పంచులు కొన్ని రాసినాము. తర్వాత చాలా పోయినాయి. వాస్తవానికి బహుజనులకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే చాలా వరకు అన్నీ పోగొట్టుకుంటారు, ఆ తర్వాత అప్పట్లో రాసినామని చెప్పుకుంటారు, కానీ అవి మిగిలవు. కానీ నేను అట్లా పోవద్దు అని కొంచెం ఓపిక పట్టి ఎక్కడో కంప్యూటర్లో సగం దాచిపెట్టినే ఈ పుస్తకంగా మిగిలినాయి, సగం పోయినాయి ఆల్రెడీ. సో ఈ పుస్తకానికి సతీష్ చంద్ర సారు ప్రేమతోటి ఒక మంచి ముందు మాట రాసిండు. అట్లాగే ఆస్క్ అమృత సత్తయ్య కొల్లూరు ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని ప్రచురించి నాకు సహాయం చేశారు. నేను అడగగానే మన్నించి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి అన్న డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ అన్న నాకు బాగా ఇష్టమైనటువంటి ఆత్మీయులు. అన్నకి ఈ సభను నడిపించినందుకు వారికి ధన్యవాదాలు. అట్లాగే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి పెద్దన్న గురువు పాశం యాదగిరి సార్ పొద్దున ఒక మాట అన్నాడు, మేము జర్నలిజంలో మీ వారసులం సార్ అంటే, మీరు నాకు దేంట్లో అయినా వారసులు కానీ నా తిక్కకు మాత్రం మీరు వారసులు కాకండి అని ఒక పని చేసేయండు. అంటే ఆ తిక్కకు కూడా మేమే వారసులం సార్ అని చెప్పినాం. ఆ తిక్క కాదు, అది ధిక్కారం, అది మీరు తిక్క అనుకుంటున్నారు అని చెప్పి కూడా చెప్పిన. తర్వాత ఈ కార్యక్రమానికి అనేక బిజీ షెడ్యూల్ల నడుమ కూడా తప్పకుండా వచ్చినటువంటి ఆత్మీయులు పెద్దలు, అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు ప్రొఫెసర్ గంటా చక్రపాణి సారు కూడా నన్ను నా కండిషన్ సప్లై కథ పుస్తకానికి సభాధ్యక్షులుగా ఉన్నారు. ఇంతకుముందే వారు PhD పుస్తకం గురించి కూడా చెప్పారు. అట్లా నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి గంటా చక్రపాణి అన్నకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక మా అక్క సూర్యపల్లి సుజాతక్క పోలేపల్లి సుజాతక్క ఎప్పుడో నా బిడ్డకి ఏమైతావు బిడ్డ, నువ్వు ఏం చదువుకుంటావు అంటే, నువ్వు చెప్పు నాన్న అంటే, నువ్వు సుజాతక్క అయితే చదివినా చాలు నాన్న అని చెప్పినప్పుడు నా బిడ్డకి. అట్లాంటి ఒక ఉద్యమకారిణిగా నాకు అక్క అంటే బాగా అభిమానము. కాబట్టి అక్కకు. అట్లాగే రెహమాన్ అన్న గడిచిన 15 సంవత్సరాలుగా నా కోసం కొట్లాడుతున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్ దయచేసి. ఈ తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఫౌండరు, ప్రెసిడెంట్ ఆయన నేను టీ న్యూస్ అనే ఛానల్లో పనిచేసినప్పుడు కావచ్చు, మిగిలిన పత్రికలలో పనిచేసినప్పుడు కావచ్చు, నాకు జరిగినటువంటి అనేక పరిణామాల్లో ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉండి నా కోసం నిలబడ్డటువంటి గొంతుగా ఒక ధిక్కార స్వరం. రెహమాన్ అన్న నాకు ఎందుకు ఇష్టం అంటే, ఆయన ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజల వైపు నిలబడాలి అనేటటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి జర్నలిస్టు. జనం సాక్షి పత్రిక ఎడిటరు రెహమాన్ అన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అట్లాగే వేణు నక్షత్రం అన్న నేను రాసినటువంటి కథని అమెరికా నుండి వచ్చి ఒక సినిమా తీసిండు, ఒక షార్ట్ ఫిలిం తీసిండు, నాతో పాటలు రాయించిండు. ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా వేణు నక్షత్రం అన్నకు మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు వేదిక మీద ప్రొఫెసర్ శ్రవణ్ కుమార్ సార్ ఉన్నారు. వారు అగ్రికల్చర్ యూనివర్సిటీలో 30 ఏళ్ల పాటు సర్వీస్ చేసి అనేక పోటీ పరీక్షలకి పనిచేసినటువంటి ఆచార్యులు వారు. ఇప్పుడు మహబూబ్ నగర్లో
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఫర్ నాలెడ్జ్ టెక్నాలజీకి వారు ప్రిన్సిపాల్గా ఉన్నారు, అత్యంత ఆత్మీయులు. వారికి ఈ కార్యక్రమానికి రావడం, అట్లాగే మా రహూఫ్ అన్న వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి సపోర్టెడ్గా ఉన్నారు. తమ్ముడు దుర్గం అశోక్ చాలా హెల్ప్ చేసిండు ఈ మీటింగ్కి. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ, సభలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ అంతా చెప్తే నెక్స్ట్ మీటింగ్కి అన్యాయం జరుగుతుంది. సో వాళ్ళకి అన్యాయం చేయొద్దని చెప్పి మీ అందరి పేర్లు చెప్పలేకపోతున్నా. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భీమ్. థ్యాంక్ యూ రవి.